ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఆ డబ్బు వాడబడిందని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రియమైన బిడ్డలారా, చూడండి యూదా యొక్క జీవితం ఏ విధంగా మార్చబడింది అంటే, యూదాకు బాగా తెలుసు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిని మిగిలినవి 12 గంపలకి ఎత్తింది యూదా చూశాడు. యేసు ప్రభుతో ఉంటే ఏమైనా సాధ్యమే యేసు ప్రభుకు. ఆయన ద్వారా నేను ఇంకా గొప్పగా దీవించబడతానని ఆయనతో ఒక మంచి సహవాసాన్ని కలిగి మంచి గొప్ప నమ్మకమైన శిష్యుడిగా ఉంటే యూదాకు ఒక మంచి పేరు ఉండేదండి. యూదా మనస్సాక్షి ఎప్పుడైతే వాత వేయబడిందో, యూదా మనస్సు ఎప్పుడైతే తనకిష్టమైన రీతిగా లోక సంబంధమైన మనస్సుగా తన మనస్సును త్రిప్పుకున్నాడో, తెలిసి కూడా ఏదైతే చేయకూడదో అది చేశాడో. ఎందుకు ఈ మాట చెప్పుంది తెలుసా? దొంగ అని తెలిసి కూడా యేసు ప్రభు యూదాని ప్రేమించాడుగా, యూదాను యేసుక్రీస్తు శిష్యుడిగా చేశాడుగా, యూదాకు ధన్యతను కృపను దేవుడిచ్చాడుగా, కానీ దాన్ని పోగొట్టుకున్నాడుగా యూదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నా జీవితంలో కూడా చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అనేక మంది దేవుడి బిడ్డలు దేవుని నమ్ముకుంటారు, అద్భుతమైన జీవితం కొద్ది దినములు జీవిస్తారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అననుకూల పరిస్థితులు వారి జీవితంలోకి ఎదురైనప్పుడు వాత వేయబడ్డ మనస్సాక్షిగా దేవుని విడిచిపెట్టి ఒక భయంకరమైనటువంటి వేలకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రియమైన బిడ్డలారా. అందుకే మనము చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. మన మనస్సాక్షిని ఎప్పుడైతే మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో మన జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. తెలిసి కూడా ఎప్పుడైతే యూదా తనకిచ్చిన మంచి కృపను, తనకిచ్చిన మంచి ధన్యతను, తనకిచ్చిన మంచి ఆశీర్వాదమును కోల్పోయే విధంగా తన ఆలోచనలు మార్చబడ్డాయో, చివరికి అతని యొక్క జీవితము, అతని మనస్సాక్షి ఏం చేసిందంటే చివరి వరకు మనం చూసాం. ఇంతవరకు ఎంతో బాధ కలిగించేటువంటి విషయాలు. అయితే ఇంకా కొంతమంది వారి మనస్సాక్షి ఏ విధంగా పనిచేసిందో మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పెను. ఈ మాటను మనం గమనించినట్లయితే ఒక వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు పాదాల మీద ఆమెను పడవేసి ఆమె యేసు ప్రభుని శోధించుటకు ఆ ప్రాంత ప్రజలు, చిన్నలు పెద్దలు అనేకులు కూడా వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, అయితే యేసుక్రీస్తు వారు ఒకే ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట? మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాళ్ళు వేయండి అని ఒక మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన ఒకే ఒక్క మాటకు ప్రియమైన బిడ్డలారా వాళ్ళందరూ కూడా రాళ్ళు అక్కడ కింద వదిలేసేసారంట. ఆమె మీద ఏ ఒక్కరు కూడా రాళ్ళు వేయలేదంట. ఎందుకు? వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తుంది. ఆయన ప్రభు దేవుడు కాబట్టి ఆయన పలికినటువంటి ఒకే ఒక పలుకు వారి హృదయాన్ని గుచ్చుకుపోయింది కాబట్టి వారు తప్పిదము చేసిన వారిగా, పాపము చేసిన వారిగా ఉన్నారు. యేసు ప్రభు ఎదుట వ్యభిచారముతో పట్టబడిన ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనొచ్చారు. కానీ ప్రభువు మాటకు వారు ఆ రాళ్లను అక్కడే వదిలిపెట్టారండి. ఎందుకు? వారి మనస్సాక్షి చెబుతుంది, నేను పాపం చేశాను, నేను తిరిగి మళ్ళీ సర్వశక్తివంతుడైన దేవుని ఎదుట ఏమైనా రాళ్లతో కొట్టి పాపము చేయలేనని యేసుక్రీస్తు యొక్క ఒకే ఒక్క మాటకు వారి మనస్సాక్షి చెబుతుంది. ఆ రాయిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అయితే ప్రభు చెప్పినటువంటి మాట, వాళ్ళు ఎవరు రాళ్ళు వేయలేదా? అయితే నేను కూడా శిక్షించను, ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకుము. ఒక అద్భుతమైన మాట అండి. మన మనస్సాక్షి ఈరోజు దేవుని సన్నిధిలో ఎలా ఉంది? వారు పాపులైనప్పటికీ మళ్ళీ పాపం చేస్తుంటే ప్రభు చెప్పిన ఒకే ఒక మాటకు వారి మనస్సాక్షి అక్కడికక్కడే మార్చబడి ఆ రాళ్లను వదులుకున్నారండి. అయితే ఆ స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడింది.
ప్రభు చెప్పాడు, నేను కూడా నేను శిక్షించను అన్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఆ స్త్రీకి, ఇక నువ్వు పాపము చేయకు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడగబడిన తర్వాత మన మనస్సాక్షి ఎట్లుండాలంటే, తిరిగి మళ్ళీ పాపం చేసే మనస్సాక్షిగా ఉండడం దేవుడి చిత్తం కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ధైర్యంగా నేను మీతో పంచుకోగలుగుతున్నాను ఒక మాట. ఎన్నో భయంకరమైన పాపపు ఆలోచనతో, పాపపు తలంపులతో, పాపపు క్రియలతో, ఆ భయంకరమైన ఊబి నుంచి మనమల్ని ఎవ్వరూ బయటికి తీసుకురాకలేకుండా ఉంటే, ప్రభువు తన కృపను చాపి మన జీవితాన్ని మార్చి ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలిగి నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా చచ్చిన మనమల్ని నిలబెట్టిన దేవుడు, ఆ దేవుడికి మనం ఎంత లోబడి ఉండాలి, ఎంత విధేయత చూపించి ఉండాలి, ఎంత భయపడి ఉండాలి, ఎంత దేవుడి వెంబడించే వారిగా ఉండాలి, దేవుడికి పేరు తెచ్చేవారిగా ఉండాలి. ఒకసారి పరీక్షించుకొని ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకున్నాను తెలుసా? ఈరోజు దేవుని ఎరిగి కూడా అనేకులు దేవునికి విరోధముగా పాపం చేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక, అలాంటి పరిస్థితుల్లో ఎవరున్నప్పటికీ కూడా ప్రియమైన బిడ్డలారా, అది దేవుని చిత్తము కాదు 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 కాదు. ఇక్కడ నీకు 3 మాటలు నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా, ఒక వ్యక్తి క్రైస్తవుడై ఉండి దేవుణ్ణి నమ్ముకొని పాపం చేసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒక ప్రవచనము లేస్తుందండి. ఏంటి ఆ ప్రవచనం అంటే, మిమ్మల్ని బట్టి దేవుడి నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది అనేది. ఆ వ్యక్తి ద్వారా దేవునికి ఎంత నష్టం జరగాలనో భూమి మీద నష్టం జరిగిపోతుంది. అది నీకు క్షేమము కాదు. ఈరోజు యూదా గురించి మనం చెప్పుకున్నాం. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా లోక సంబంధమైన పాపముతో కలిసి జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుడి నామానికి అవమానం. అక్కడ యూదా దేవుడికి అవమానం తీసుకొచ్చి పెట్టాడండి. కానీ ప్రభు చెప్తున్నాడు, అది దేవుని చిత్తం కాదు, దేవుని చిత్తం కాదు. రెండవది నేను మీతో పంచుకుంటానండి. ఒక రక్షించబడిన వ్యక్తి, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి తిరిగి మళ్ళీ పాపం చేస్తే, మొదటిది దేవునికి అవమానం అయితే, రెండవ మాట చెప్పమంటారా? అన్యులు యేసుక్రీస్తుని నమ్మాలి అంటే నమ్మరు. ఎందుకు తెలుసా? నీవే సాక్షి. నీ స్నేహితులే, నీ బంధువులే నీకు ఇష్టానుసరమైన జీవితాన్ని చూచి వారు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించరు. దాంట్లో కూడా నీవు భాగం పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటావు. బి కేర్ఫుల్. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. నిన్ను బట్టి నీ వాళ్ళే, నిన్ను బట్టి నీ స్నేహితులే దేవుని నమ్ముకోకుండా ఉన్నారు అంటే నిజముగా నువ్వు రక్షించబడిన వ్యక్తివో కాదో పరీక్షించుకో. మూడవదిగా, తమ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా రాత్రింపగలు నశించిపోతున్న వారిని దేవుని వైపు తిప్పుటకు దేవుడే ఎంచుకొని, దేవుడే నిలబెట్టి, దేవుడే వాడుకున్నటువంటి దైవజనులు ఎంతగా స్వార్థ ప్రకటించినా, ఆ ప్రకటించినప్పుడు వాళ్ళలో నుంచి వచ్చే మాట ఏం తెలుసా? చాలా మంది ఉన్నారు పో, మీ వాళ్ళే మాతో కలిసి మందు తాగుతారు, మీ వాళ్ళే మాతో కలిసి రకరకాల తప్పిదాలు చేస్తారు, వాళ్ళకి చెప్పుకోపో. వాళ్ళు ఎంతమంది క్రైస్తవులుగా ఉండి తిరిగి మళ్ళీ పాపం చేసే వాళ్ళు లేరు? ఈ అన్న పొద్దు చెప్పగచ్చాడు అని సేవకులకి కూడా అవమానం తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు. పాపములు ఉన్న వ్యక్తికి దేవుడు ఒకసారి కృపను చూపించాడు. అమ్మా, ఇంకొక పాపం చేయకు, నేను శిక్ష విధించనన్నాడు. తిరిగి మనిషి జీవితంలో పాపములో ఉన్న మనల్ని దేవుడు క్షమించి ప్రేమించి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మనము తెలిసి కూడా పాపం చేయకూడదని, లోక సంబంధమైన క్రియలతో మనం జీవించకూడదని, మనం ప్రత్యేకించబడిన వారమని, దేవుని రాజ్యం కొరకు జీవిస్తున్న వారమని, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమని గుర్తెరిగి కూడా మనం పాపములో జీవించుచున్నట్లయితే మనం దేవునికి అవమానాన్ని తెచ్చిన వారిగా ఉంటాం. కాబట్టి నీ మనస్సాక్షిని మార్చుకొని బ్రతుకుతే క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ధన్యురాలమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3 వ్యక్తుల యొక్క హృదయ కాఠిన్యాన్ని, సత్యము తెలిసి కూడా సత్యంగా కాకుండా సత్యాన్ని పక్కన పెట్టి జీవించిన వ్యక్తుల గురించి నేను నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మార్క్స్ వార్త 6వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయినటువంటి హేరోదియను పెళ్లి చేసుకునేందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటకు నీకు న్యాయము కాదని హేరోదియతో
చెప్పెను గనుక అతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. ఈ మాట మనం గమనించినట్లయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, హేరోదియ తన తమ్ముని భార్యను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ పెళ్లి చేసుకున్న దాన్ని యోహాను ప్రవక్త చూచి హేరోదియతో ఖచ్చితంగా మాట్లాడాడు. ఏమని? నువ్వు చేస్తున్నది తప్పు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన సందర్భాలలో ఏదైనా తప్పిదము లేకపోతే పాపము చేస్తున్నప్పుడు దైవజనుడు కఠినంగా మాట్లాడినప్పుడు దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము, సేవకుని గురించి చెడుగా చెప్పుకుంటుంటాము, సేవకుని లెక్క చేయకుండా ఉంటాము. చాలా తప్పు ప్రియమైన బిడ్డలారా. నీ తప్పును చూచిన దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నిన్ను సరిచేయుటకనే మాట మర్చిపోవద్దు. లోబడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది. విధేయత కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది. సరిచేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది ప్రియమైన బిడ్డలారా. కానీ ఇక్కడ హేరోదియ ఏం చేస్తాడు తెలుసా? ఆమె నిమిత్తము, ఆ తమ్ముని భార్య నిమిత్తము యోహాన్ని పట్టి తెచ్చి ఎక్కడేశాడంట? జైల్లో వేశాడంట. హేరోదియ యొక్క మనస్సాక్షి ఏ విధంగా మార్చబడిందంటే, యోహాను దేవుని ప్రవక్త అని తెలుసు, యోహానును బట్టి అనేకులు బాప్తిసం తీసుకుంటారని తెలుసు, పాపక్షమాపణ పొందుకుంటారని తెలుసు. కానీ దైవజనునే తీసుకుని వచ్చి ఒక్క స్త్రీని బట్టి దైవజనుని తీసుకువచ్చి చెరసాల్లో వేశాడు. ప్రియమైన బిడ్డలారా, ఇది ఎంతో భయంకరమైన విషయమో చూస్తారా? ఆ తరువాత జరిగిన సంఘటనని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఇతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడగు మనుషుడని హేరోదియ ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. ఈ మాటలు మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, హేరోదియ ఎవరి మీద పగబట్టిందంటే పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి ఆ దేవుని ప్రవక్త మీద పగబట్టిందంట. చూడండి, ఎటువంటి మనస్సాక్షి అంటే ప్రియమైన బిడ్డలారా, దైవజనుల జోలికి పోవడమే తప్పు, వారి మీద పగబట్టడం అంటే ఇంకెంత పెద్ద తప్పో చూడండి. అందుకే ఆమె జీవితాన్ని గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో కూడా కొట్టివేయబడదు. అటువంటి వ్యక్తి హేరోదియ ఎవరు అంటే, ఒక కక్షతో, ఒక కపటముతో ఒక నీతిమంతుని చంపించింది, ఒక పరిశుద్ధిని చంపించింది, ఒక దేవుని ప్రవక్తని చంపించింది అని ఆ పేరు, హేరోదియ అనే పేరుకు పైన ఒక భయంకరమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి అని పేరండి. అందుకే మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. హేరోదియ మనస్సాక్షి ఎటువంటిదంటే, నీతిమంతుల జోలికి పోయింది, పరిశుద్ధుల జోలికి పోయింది, దైవజనుల జోలికి పోయింది. ఆమె లేకుండా చనిపోయింది. కానీ ఆమె చేసిన క్రియలు మనకి ఈరోజు ఒక సాక్ష్యాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. హేరోదియ మనస్సాక్షి ఎంత భయంకరమైన చూడు. తప్పిదము చేస్తున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు దేవుని ప్రవక్తలు దేవునికి విరోధంగా నువ్వు అడుగులేస్తున్నావని వారు దేవుని ఆత్మతో నింపబడి వారి మనస్సాక్షిని వాత వేసుకుంటే నువ్వు ఎట్లా పోతే నాకేంటి అనేటువంటి వాళ్ళండి. దేవుని సేవకులు మీ క్షేమము కోసం ఏదైనా చెప్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యోహాను కూడా ఏంటి తెలుసా, దేవుని వాక్యానికి విరోధంగా మీరు జీవిస్తున్నాడని ఆ హేరోదియాకు చెబితే, కానీ వీళ్ళ జీవితం ఏ విధంగా ఉందంటే పగబట్టేటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారంట. ఎంత కఠినమైనటువంటి మనస్సాక్షి. ఇవ మనస్సాక్షి చూసినట్లయితే ఇంకా ఎంతో ఘోరంగా ఉంది. చూద్దాం ఆ ప్రియమైన బిడ్డలారా, చూద్దాం. హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని, పగబట్టి అనకడ నేను ఆగుతున్నా. పగతో ఉండే మనస్సాక్షి రాత్రింబగలు నిద్రపోదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పన్నాగాలు వేస్తూ ఉంటుంది, ఓర్చుకోలేదు, సహించలేదు, ఎదుటి వారిని ఎవరని చూడదు. ఎందుకంటే మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టి. పగతో కూడిన మనస్సాక్షి హేరోదియది. ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకోవాలి. ఆ పగతో నింపబడిన వ్యక్తులుగా మనం ఉండడం దేవుని చిత్తం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది చూడండి ప్రియమైన బిడ్డలారా, హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయిను. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా
హెరోదియ చేత కాలేకపోయిందంట. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది, చదువుకుందాం మరి. ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడును పరిశుద్ధుడకు మనుషుడని హేరోదియ ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చును. ఇప్పుడు రెండిటి మధ్య నలిగిపోతున్నాడు హేరోదు. ఒకవైపు ఈమెను సంతోషపెట్టలేక, ఒకవైపు ఆయనను నేను ఏమన్నా చేస్తే ఆ శాపము నా మీదకి వస్తుంది. ఇక్కడ ఈమెతో పాపం చేస్తాడు, చేయకూడని చేస్తాడు. ఈమెను సంతోషపెట్టుకుంటే ఈమెమంటదో ఆమెమంటదో. 2 రకాల నలిగిపోతున్నటువంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తి హేరోదు. కుమిరిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. ఈమెమో చంపు అంటది. చంపు అనే దానికి ముందుగా వాళ్ళ యొక్క జ్ఞానం ఉపయోగించి హేరోదుని ఏ విధంగా ఏడిపించుంటుందో నాకైతే తెలియదు, కానీ హేరోదుకు మాత్రమే తెలుసు. ఈమె ప్రయత్నం చేస్తుందంటే, ఒక వ్యక్తిని చంపాలి అంటే ఎవరి చేత ఉందంటే అది రాజు చేత. ఎందుకంటే ప్రజలు యోహాన్ని ఎవ్వరు చంపలేరు, ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు. అందులో నీతిపరుడు పరిశుద్ధుడు. కానీ ఆయన్ను చంపాలని పగబట్టేటువంటి హేరోదును ఎంతగా ఏడిపించింటాదో, ఎంతగా బాధ పెట్టింటాదో. ఈ రెండింటి మధ్య హేరోదియా కుమిలిపోతూ ఉంటాడు. ప్రియమైన పిల్లలు, కుమిలిపోతూ ఈ పరిస్థితి చూడండి. ఒక తప్పిదాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవునికి ఇష్టకరమైన మనస్సాక్షి కలిగి ఉంటే హేరోదియా జీవితంలో కానీ హేరోదు జీవితంలో కానీ ఇన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగేది కాదు. కానీ మనస్సాక్షి ఎప్పుడైతే వాత వేయబడి వారు దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మొదలుపెట్టారో వారి మనస్సాక్షులు ఎంత కుమిలిపోతున్నాయి చూడండి. హేరోదియ మనస్సాక్షి ఏమో నా గౌరవం పోయింది, నా పరువు పోయింది, ఆయన ప్రవక్త అయినా నీతిమంతుడైనా దైవజనుడు నేను చంపేస్తాని పగతో ఊగుతుంది. హేరోదు ఆయన దేవుని ప్రవక్త నీతిమంతుడు పరిశుద్ధుడు, ఆయన జోలికి పోతే చాలా డేంజర్, పోకూడదనేది అతని మనసులో ఒక భయం. ఒకవేళ వాళ్ళకి ఎందుకు సువార్త చెప్పాలి, చెప్పకుండా మౌనంగా ఉండొచ్చు కదా యోహాను. అలా ఉండలేడు. ఎందుకు తెలుసా? దేవునికి అభిషేకించబడిన తర్వాత దైవ చట్టం భూమి మీద జరగాలి అంటే దైవజనులుగా మేమేమైపోయినా కూడా సత్య సువార్తను ప్రకటించాలి. ప్రకటించకపోతే 2 అంతల శిక్ష. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. అయితే యోహాను మనస్సాక్ష్యం తెలుసా? ధైర్యముగా ఖండించడం, ధైర్యంగా చెప్పడం, దేవుడి ఆత్మతో నింపబడి దేవుడు ఏం చెబుతున్నాడో అది చెప్పడం జరిగింది. హేరోదియా ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని. యోహాను మనస్సాక్షి ఏంది? చెప్పు అని దేవుడు చెప్తే యోహాను చెప్పకపోతే రాజుకు భయపడ్డాడు యోహాను అంటారు. రాజు తప్పిదం చేస్తే దేవుడు క్షమిస్తాడని యోహాను అడుగుతారు. యోహాను ఆత్మ కూడా సత్యాన్ని తెలిసిన యోహాను అసత్యాన్ని చూసి మాట్లాడకుండా ఉంటే అప్పుడు యోహాను కూడా దేవుని సన్నిధిలో లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ మనస్సాక్షులు చూడండి. నేనేమైపోయినా పర్వాలని యోహాను తన మనస్సాక్షిని విప్పి సత్యవాక్యాన్ని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత దేవునిలో సరిచేయబడవలసినటువంటి వ్యక్తులు సరిచేయబడకుండా ఒకవైపు హేరోదియా కక్షను పెంచుకుంది. హేరోదు తీసుకొచ్చి సంఖ్యలతో ఆ యొక్క జైల్లో చెరసాల్లో పడేశాడు. ఇప్పుడేమో ఈమె పగతో దినములు ఉన్నాయి, ఆయన చూస్తే భయంతో ఉన్నాడు. చివరికి ఏం జరిగింది? ఆ వ్యక్తుల యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంది మన జీవితంలో గమనించాలి. మన మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే అనేక సందర్భాల్లో మనం ఇరుక్కుపోయేటువంటి వారిగా ఉంటాం. కొన్ని ఇబ్బందులను, కొన్ని కష్టాలను, కొన్ని నిందలను, కొన్ని ఊహించినటువంటి పరిస్థితులకు కూడా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కానీ అన్నిటిలో మనం నిలబడగలగాలి అంటే దేవుడి వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ మంచి మనస్సాక్షి అందరి ఎదుట నేను నిర్దోషిగా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నిలబెడుతుంది. ఆమెను చెప్పి దేవుని కనపడదామా? హల్లెలూయా. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఈ మాట మనం కంటిన్యూ చేద్దాం. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినందున సంతోషంతో వినుచుండెను. ఇక్కడ ఈ మాటలు చూసినట్లయితే హేరోదు పరిస్థితి ఎలా ఉందంటే, యోహాను జైల్లో వేసినా కూడా ఆయన చెబుతున్న మాటలు వింటుంటే ఒకవైపు పొడుచుకుంటున్నాయి, రెండో వైపు మౌనంగా సంతోషంతో వింటూ ఉన్నాడు. హేరోదు ఏం మాట్లాడలేకున్నాడు.
ఆయన ఎదుట, ఆ దైవజనుని ఎదుట, ఆ దేవుని ప్రవక్త ఎదుట, ఆ పరిశుద్ధుని ఎదుట ఏ పాపము చేయలేదు, ఏ తప్పిదము చేయలేదు. నేను రాజునైతే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన, సైన్యములకు అధిపతైన యెహోవా చేత ఏర్పాటు చేయబడ్డ దేవుని ప్రవక్తను నేను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానా అని ఇదొక భయము, ఇదొక భీతి. రెండో వైపు చూస్తే నా జీవితంలో ఒక బలమైన కార్యం జరిగితే చాలు అంటూ ఆయన వాక్యం వింటూ సంతోషిస్తూ ఒకవైపు ఉన్నాడు. నా జీవితానికి ఒక ధన్యత దొరికింది. సత్యమైన మాటలు చెబుతున్న ప్రవక్తను చూచాను, వింటున్నానని ఒకవైపు సంతోషము, రెండో వైపు బాధ. వారి పరిస్థితి ఇంకొద్దిగా లోతుకెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. వాళ్ళు ఏ విధమైనటువంటి లోతులలోకి వెళ్ళిపోయారో చూద్దాం. ఇంకా అయితే తగిన దినమొకటి వచ్చను, ఎట్లనగా హేరోదియ తన జనన దినోత్సవం యందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలియా దేశ ప్రముఖులకును విందు చేయించును. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచను గనుక, రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పెను. రానే వచ్చింది ఒక రోజు. దేవుని ప్రవక్త జైల్లో ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, రాజు పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజు రాజనగరంలో అందరూ కూడా ఉన్నారు. అయితే హేరోదియ కుమార్తె వచ్చి హేరోదు ఎదుట నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది. ప్రియమైన బిడ్డలారా, అయితే హేరోదు అంటున్నాడు, నీకేది ఇష్టం అడుగు, అవసరమైతే నా రాజ్యములో సొగమిస్తా అన్నాడు. హేరోదు ఆమెతో ఒట్టు పెట్టుకొను కనుక ఆమె వెళ్ళి, చూడండి, ఆ కుమార్తె హేరోదియ కుమార్తె వెళ్ళి, నేనేమి అడిగిదను తన తల్లిని అడగా, ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను తలను అడగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిసం ఇచ్చి యోహాను తల పల్లెములో పెట్టి, ఇప్పుడే నా కిప్పింపగోరుచున్నానని చెప్పెను. ఇక్కడ చూడండి, ఇక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు రాజు పుట్టినరోజు మాటిచ్చాడు, రాజ్యములో అందరూ ఉన్నారు, ఆ రాజ్య భవనములో అందరూ ఉన్నారు, అందరు ఎదుట మాటిచ్చారు, రాజ్యములో సగమైన ఇస్తా అన్నాడు. కానీ హేరోదియ పగ నెరవేర్చేటువంటి రోజుగా ఆ రోజును ఎంచుకుంది. ఎన్నో రోజుల నుంచి పగ, ఆమె హృదయము, ఆమె మనస్సాక్షి ఎట్లుందంటే భూమి మీద పగతో ఉంది, కక్షతో ఉంది, విరోధముతో ఉంది, వ్యతిరేకతతో ఉంది. యోహాను తల పల్లెములో తీసుకొచ్చిమని తన కుమార్తె చెప్పినప్పుడు ఆ కుమార్తె అదే పని చేసింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ యోహాను తల కొట్టించిన కిమన్ అని రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు యొక్క మనస్సాక్షి చూద్దామా. రాజు బహుగా దుఃఖపడను గాని తాను పెట్టుకున్న ఒట్టి నిమిత్తం తనతో కూర్చున్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అని నొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతుని పంపించను. వారు వెళ్ళి చెరసాల్లో అతన్ని తలగొట్టి పల్లెములో పెట్టి అతన్ని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చను. ఆ చిన్నది అతని తల్లికి ఇచ్చను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి. వారి యొక్క జీవితాలు ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఎంత కరుడు గట్టిన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారో చూడొచ్చు. ప్రియమైన బిడ్డలారా, వారి జీవితం ఏమైపోయిందంటే, వారి భూమి మీద ఏం చేశారంటే దేవుడి వాక్యానికి విరోధంగా జీవించి తమ హృదయ వాంఛలు నెరవేర్చుకున్నారు. కానీ భూమి మీద భయంకరమైన చెడ్డ వ్యక్తులు అని పేరు తెచ్చుకున్న వారిగా ఉన్నారు. ఈరోజు వర్తమానమైనటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం, ప్రియమైన బిడ్డలారా, నీ మనస్సాక్షి దేవుని ఎదుట నేరారోపంది చేయనట్లుగా, ఆయన వాక్యానుసారంగా జీవించినట్లుగా ఉన్నట్లయితే నీవు ధన్యుడివి, ధన్యురాలివి. కేవలం మళ్ళీ చెప్తున్నా, వీరి జీవితాలు ఇంత భయంకరమైన పాపానికి కారణభూతులుగా ఎందుకు మార్చబడ్డాయి? ఒక హంతకులుగా మార్చబడ్డారు. వారి జీవితంలో చేసిన కార్యానికి ఎంతగానో నొచ్చుకున్నారు, ఎంతగానో బాధపడ్డారు, ఎంతగానో తప్పిదం చేస్తామన్నారు, నీతిమంతుని మేము శిక్షించమన్నారు, చేయరాని పనులన్నీ చేశారు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక, వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, వారు చనిపోయినా కూడా భూమి మీద ఇటువంటి వారా అని, ఇంత చెడ్డవారా అని, ఇంత వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారా అని చెప్పుకునే విధంగా వారి జీవితాలు ఉండిపోయినాయండి. కానీ ఈరోజు వాక్యం వింటున్నటువంటి నా జీవితం
అలా ఎంత మాత్రం ఉండేదానికి వీల్లేదు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితంగా మన జీవితంలో ఉండాలి. సత్యము ఎరగక తలిగి మనము మన ఇష్టానుసారంగా మన హృదయ ఆలోచనలు నెరవేర్చుకుంటూ ఉండేవారము. కానీ ఈరోజు మనం సత్యం తెలుసుకున్నాం, జీవము గల దేవుని తెలుసుకున్నాం. మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వెలకట్టలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మనస్సాక్షి దేవుడి వాక్యానికి విరోధముగా జీవించినప్పుడు ఎంతమంది వ్యక్తుల మనస్సాక్షిని బట్టి వారి జీవితంలో అయోమయముగా మార్చబడ్డాయో ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. ఈరోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో వారి మనస్సాక్షి దేవుని మీద ఉండినట్లుగా, దేవుడి వాక్యానుసారంగా వారు జీవించినట్లుగా నా దేవుడి కరికరము గల హస్తమును వారి మీదకి చాపి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా, మనస్సాక్షిని ఎప్పుడు బాధ పెట్టుకోకుండా మనస్సాక్షికి లోబడి దేవుని సంతోషపెట్టినట్లుగా తండ్రి, వారు దేవుని కృపతో నింపబడిన వారే ఉండి వర్ధిల్లింపబడినట్లుగా నీ కృప, నీ కనికరము వారి మీదకి దయచేయండి నాయన. ఏ వ్యక్తి కూడా తన మనస్సాక్షిని పాడు చేసుకోకుండా నాయన మంచి మనస్సాక్షి కలిగిన వారే నాయన తండ్రి, నిందారహితులుగా దేవుని సన్నిధిలో యథార్థవంతమైన జీవితం జీవించినట్లుగా దేవుని ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక. ఆమెన్.